ఈరోజు మన చర్చలో ఒక అద్భుతమైన అంశాన్ని డీప్గా అనలైజ్ చేద్దాం. ఒకసారి ఎడారిని ఊహించుకుంటే ఎటు చూసినా ఇసుక, మండుతున్న ఎండ, నీటి జాడ కూడా లేని శూన్యం. దాన్ని చూస్తే అంతా ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా. అవును, భౌతికంగా చూస్తే ఒక ముగింపులాగే అనిపిస్తుంది. కరెక్ట్. కానీ ఆ శూన్యం నిజానికి ఒక ముగింపు కాక ఒక కొత్త దైవిక జన్మను ఇచ్చే పవిత్ర గర్భమైతే ఎలా ఉంటుంది? ఈరోజు మనం బీట్ ఇజ్రాయిల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రైమ్ నోట్స్ ఆధారంగా ద సాక్రెడ్ వూంబ్ ఆఫ్ బమిద్బార్ అనే మూల గ్రంథం గురించి మాట్లాడుకుందాం. చాలా ఆసక్తికరమైన అంశం. ఎడారి అనగానే మనకు ఏమీ లేని ప్రదేశం గుర్తుకొస్తుంది. కాని బీట్ ఇజ్రాయెల్ బోధనల ప్రకారం ఈ బమిద్బార్ లేదా ఎడారి అనేది ఏ యజమానీ లేని ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇది మన అహంకారాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహముంది. అంటే ఎడారినొక గర్భమనడం కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? ఏ ఉద్దేశంతో అలా అంటున్నారో నాకు అర్థమైంది. అదే, గర్భమంటే వెచ్చగా ఉంటూ ఒక ప్రాణాన్ని పోషించేది కదా. కాని ఎడారి అంటే అత్యంత కఠినమైనది. బీట్ ఇజ్రాయెల్ ఈ రెండిటినీ ఎలా కలుపుతోంది? ఇక్కడే అసలైన పాయింట్ దాగి ఉందన్నమాట. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు తనంతట తాను ఆహారం సంపాదించుకునే శక్తి ఉండదు. పూర్తిగా తల్లిపైనే ఆధారపడుతుంది కదా. అవునవును, 100% ఆధారపడుతుంది. ఎడాలి కూడా సరిగ్గా అదే చేస్తుంది. అక్కడ మన ఉద్యోగం, హోదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఏవీ పనికిరావు. బతకాలంటే పూర్తిగా సృష్టికర్త మీదే ఆధారపడాలి. అబ్బా, ఎంత చక్కటి పోలిక! అంటే మన చేతుల్లో ఏ కంట్రోలు లేదు అనే ఆ నిస్సహాయతే మనల్ని మారుస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. గడి ఎఫ్రాయిం దీన్నే మకోం అంటే సరైన స్థానం అంటారు. మన అహంకారం చేసే ఆ గోల ఆగిపోయినప్పుడే సృష్టికర్త స్వరాన్ని మనం స్పష్టంగా వినగలం. ఓకే, దీన్నింకొంచెం విడమర్చి చూద్దాం. ఇది ఎలా ఉందంటే, బాగా లైట్లు వెలుగుతున్న ఒక నగరంలో నిలబడి ఆకాశం వైపు చూసినట్లుంది. ఆ వెలుతురులో మనకు నక్షత్రాలు కనిపించవు కదా. కరెక్ట్, అక్కడ నక్షత్రాలు లేవని కాదు. అనేది మన అహంకారమనే ఆ కృత్రిమ లైట్లను ఆర్పేస్తుంది. అప్పుడే మనకు ఆ విశాలమైన కాస్మిక్ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైన ఉదాహరణ. బాహ్యమైన ఆ లైట్లు ఆరిపోయిన తరువాతే మన అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడే ఆత్మల లెక్కింపు అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే సెన్సస్ గురించి కదా. మామూలుగా అయితే జనాభా లెక్కలు అంటే పన్నులు వసూలు చేయడానికో సైన్యం కోసమో అనుకుంటాం. అవును, కానీ బీట్ ఇజ్రాయెల్ ప్రకారం ఇది కేవలం మనుషుల సంఖ్య కాదు. ప్రతి ఆత్మకు విశ్వంలో ఉన్న ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వెల్లడించడం. ఓహో, అంటే ఒక దైవిక కోఆర్డినేట్ ఇస్తున్నారన్నమాట. అంతేకదా. దైవిక కేంద్రమైన ఆ మిష్కాన్ను ఒక గుండెలా ఊహించుకుంటే దాని చుట్టూ శిబిరాలుగా ఏర్పడిన తెగలు కేవలం గుడారాలు కావు. అవి ఒక సజీవ ఆధ్యాత్మిక శరీరానికి ఉన్న అవయవాలలాంటివి. గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో కూడా ఒక మంచి పాయింట్ ఉంది. ప్రతి ఆత్మ తోరాలోని ఒక అక్షరం లాంటిది అని చెప్పారు కదా. అవును, నిజమే. ఒక అక్షరం లోపించినా మొత్తం నిర్మాణమే అసంపూర్ణమవుతుంది. అంటే ఎవరో ఒకరు తక్కువయ్యారు అని కాదు, ఆ మొత్తం కాస్మిక్ స్పెల్లింగ్ తప్పైపోతుంది. ఈ విషయం వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునండి. ఎప్పుడైతే మన గుర్తింపు బయటి హోదాలపై కాకుండా దైవిక కేంద్రంతో మనకున్న సంబంధంపై ఆధారపడి ఉంటుందో అప్పుడు మొత్తం విశ్వం ఒక క్రమంలో అమరిపోతుంది. అదే నిజమైన ప్రశాంతత. వినడానికి చాలా బావుంది, కానీ మనమెప్పుడూ ఆ మిష్కాన్ చుట్టూ ప్రశాంతంగా కూర్చోలేం కదా. ఎడారిలో ప్రయాణమంటేనే ఒక పెద్ద గందరగోళం. కరెక్ట్, అదే అసలైన పరీక్ష. ఆ బీట్ ఇజ్రాయెల్ బోధనల్లో లేవీయుల ప్రస్తావన ఇక్కడే వస్తుంది. గందరగోళం గుండా ఆ పవిత్రతను మోసుకెళ్లే శక్తికి వారే ప్రతీక. గడ్డి ఎఫ్రాయిం దీన్నే ఒక మానసిక కోణంలో కూడా వివరిస్తారు కదా. అవును, మనందరిలోనూ ఒక అంతర్గత లేవీయుడు ఉండాడు అని చెప్తారు. అంతర్గత లేవీయుడు అంటే మన మనస్సులోనే మన పవిత్రతను కాపాడే ఒక రక్షకుడున్నాడన. ఎగ్జాక్ట్లీ. బయట పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే లోపలున్న పవిత్రతను కాపాడేది ఆ శక్తే. అంటే ఈ ఎడారి ప్రయాణం బయటికి గందరగోళంగా కనిపించినా దాని వెనుక ఏదో ఒక దైవిక క్రమం ఉంటుందన్నమాట. దాన్ని హిడెన్ సెడర్ అంటారు. ఆ క్రమాన్ని చూడగలగడమే మషియాచ్ చైతన్యానికి మెకానిజం. అంటే సమస్యల నుండి పారిపోకుండా ఆ సమస్యల మధ్యలోనే దైవిక సామరస్యాన్ని తీసుకురావడం. సో ఇదంతా చూస్తుంటే ఎడారి మన అహంకారాన్ని తొలగిస్తోంది, మనల్ని ఒక జీవన మిష్కాన్ గా మారుస్తుంది.
అవును, మరియు మనలోని అంతర్గత లేవీయుడు ఈ గందరగోళాన్ని దాటడానికి సాయం చేస్తాడు. ఈ ప్రక్రియ ద్వారానే యూనివర్సల్ తిక్కూన్ అంటే అంతిమ విముక్తి జరుగుతుంది. వావ్! ఇది కష్టాలని చూసే మన దృక్కోణాన్నే మార్చేస్తోందే. నిజమే. ఎడారి అనేది ఒక శిక్ష కాదు, అది ఒక శిక్షణా కేంద్రం లాంటిది. నిశ్శబ్దం నుంచే నిజమైన మాట పుడుతుందంటే, గందరగోళం నుంచే అసలైన స్పష్టత వస్తుందంటే ఒక గొప్ప ఆలోచనతో మనం ఈ చర్చను ముగించవచ్చు. బహుశా ఇప్పుడు మన జీవితాల్లో ఎదుర్కొంటున్న కష్టాల ఎడారి కేవలం శూన్యం కాదేమో. ఆ గందరగోళం నిజానికి ఒక కొత్త దైవిక క్రమానికి జన్మనివ్వబోతోందేమో అనిపిస్తోంది. మీ సొంత ఎడారి ప్రయాణంలో ఈ ఆలోచనను ఒకసారి మననం చేసుకోండి.